ప్రతిరోజు నూతనమైన తన వాత్సల్యతతో మనల్ని ఎదుర్కొంటున్న మన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకా సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు. అయితే ఒకసారి వీటిని చదువుదామా? పస్కానబడిన పుల్లని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయన ఎలాగో సంహరింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దాన్ని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను అని 6వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే శాస్త్రులు పరిసయ్యులు ఆయన ఎలాగో చంపింతుమని ఉపాయం వెదకుచున్నారో అంతటా సాతాను యూదాలో ప్రవేశించెను అని రాయబడింది. ఎవరు దేనికోసం చూస్తుంటే వారికది ఎదురవుతుంది అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియచేయబడింది. దుర్నీతిని అనుసరించి సత్యాన్ని అడ్డుకోవాలి అని చూస్తే అసత్యాన్ని నమ్మే శక్తి లాంటి వారికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒకవేళ సత్యమే ఎదురొచ్చినా వారు గుర్తుపట్టరు, ఎందుకంటే వారి మనసు దాని మీద లేదు కాబట్టి. ఎవరు దేన్ని ప్రేమిస్తారో వారికి అదే ఎదురవుతుంది. ఆ సత్యాన్ని ప్రేమించిన వారికి మోసమే ఎదురవుతుంది. అలాగే ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వెతుకుతా ఉన్నారు ఆయన్ని ఎలా పట్టుకోవాలి అని. ఎందుకంటే అక్కడున్న జనులు ప్రభుకి ఫేవర్ గా ఉన్నట్టు గమనించారు. అందుకే మనుషులకు భయపడి అని రాయబడింది వాక్యంలో. ఎలా పట్టుకోవాలా అని ఎదురు చూస్తున్నప్పుడు పట్టించేవాడే ఎదురొచ్చాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడుంటాయో అక్కడ సాతాను తన వారిని పెడతాడు. నేనెప్పుడు చెప్తాను కదా, ఎవరు దేనికి సిద్ధపరచుకుంటారో వారు దానికే వాడబడతారు అని. ఎవరి ఆలోచనలకు తగిన అవకాశం వారికి ఎదురవుతుంది. అయితే అవకాశం నాకు ఎదురైంది కదా, నేను ఆలోచించింది కరెక్టే అని అనుకోవడానికి మనం చాలా ఆలోచించాలి. వాక్యం చెప్తుంది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని. కాబట్టి ప్రతి అవకాశము మనకి దేవుడు పంపించిందే అయి ఉండదు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని పరీక్షించి మేలా కాదా అనేది తెలుసుకుని దాన్ని బట్టి మనం ముందుకు అడుగు వేయాలి. శాస్త్రులు పరిసయ్యులు ఇక్కడ ప్రభువుని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు శత్రువైన అపవాది తనకు కావలసిన పని జరిగించుకోవటానికి ఎవరు అనుకూలంగా దొరుకుతారా అని ఎదురు చూసే లోపే యూదా అందుకు అనుకూలంగా ఉన్నట్లు వాక్యంలో రాయబడింది. ఇది మనకు ఒక హెచ్చరిక. మనం దేనిని కోరుకుంటున్నామో, దేనిని ప్రేమిస్తున్నామో, మనం నిశ్శబ్దంగా దేనికి మనసిస్తున్నామో అదే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మనం సత్యాన్ని ప్రేమిస్తే దేవుని సన్నిధి మనలో నింపబడుతుంది. అసత్యాన్ని ఆశ్రయిస్తే మోసం మన జీవితాన్ని ఆక్రమిస్తుంది. మనము సత్యాన్ని ప్రేమిస్తూ దేవుని చిత్తానికి లోబడి జీవిస్తే దేవుడు మనలను తన మహిమ కొరకు ఖచ్చితంగా వాడుకుంటారు. ప్రధాన యాజకులు శాస్త్రులు యేసుప్రభుని ఎలా హతమార్చాలా అని ఉపాయం వెతుకుచుండగా అదే సమయంలో యూదా హృదయంలో శత్రువుకు అవకాశం లభించడం మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపట్టుకోవాలి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మనుషులు అంతరంగం దేనితో నిండి ఉంటుందో వారి నోరు అదే మాట్లాడుతుంది. వారు దేహంతో అవే కార్యాలు చేస్తారు. వారి క్రియలే వారిని గురించి సాక్ష్యమిస్తాయని వాక్యం సెలవిస్తా ఉంది. సత్యాన్ని అంగీకరించకుండా తమ స్వార్థం కోసం మార్గం వెతుకుతున్నప్పుడు ఆ దురుద్దేశానికి అనుకూలమైన అవకాశాలు సహజంగానే ఎదురవుతాయి. యూదా తన మనస్సును దేవునికి కాక దురాశకు, లోభానికి, లోకాశలకు అప్పగించుకున్నప్పుడు శత్రువు అతనిలో చక్కగా ప్రవేశించగలిగాడు. దేవుని వాక్యంలో ఈ విషయం మరింత స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. యాకోబు పత్రిక 1:14-15 వచనాలు చూసినట్లయితే అక్కడ వాక్య ప్రకారం ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును అని. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని. అచ్చంగా ఇలాగే జరిగింది యూదా జీవితంలో. అలాగే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:10-11 వచనాల్లో కూడా మనం చూస్తాం. సత్యాన్ని ప్రేమించని వారికి మోసాన్ని నమ్మే స్థితి వస్తుంది అని రాయబడింది. ఇది మనకొక గొప్ప హెచ్చరిక. మనం సత్యాన్ని నిరాకరిస్తే అసత్యం మన జీవితాన్ని ఆక్రమిస్తుంది. మరోవైపు గలతీయులకు రాసిన పత్రిక 6:7 వచనంలో కూడా మనం చూస్తాం, మనిషి ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు అని. అంటే మనం ఏ ఆలోచనలను, ఏ కోరికలను పెంచుకుంటామో అదే మన జీవితంలో అలాంటి ఫలాన్ని చూస్తాం. దాని ఫలాన్నే మనం చూస్తాం. అందువల్ల ఈ వాక్య భాగం మనకు ఒక కీలకమైన పాఠాన్ని నేర్పుతుందని గ్రహించాలి. మనం దేనిని ప్రేమిస్తామో, దేనిని వెతుకుతామో, మన హృదయం దేని వైపు తిరుగుతుందో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సత్యాన్ని ప్రేమించే హృదయం దేవుని సన్నిధితో నింపబడుతుంది. కానీ అసత్యాన్ని ఆశ్రయించే హృదయం మోసానికి గురవుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి తన అంతరంగాన్ని పరిశీలన చేసుకుంటూ దేవుని చిత్తానికి లోబడే జీవితం గడపగలిగితే నిజంగా అంతకన్నా దీవెనకరమైన స్థితి ఇంకొకటి ఉండదు. అభ్యంతరాలు రాకపోవట సాధ్యము, కానీ అది ఎవరి వలన వచ్చును వానికి శ్రమ అని లూకా సువార్త 17:1 ప్రభువారు చెప్పారు. ఇంకా ప్రభువు యూదాని గురించి ఇలా అన్నారు, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారమైన పోవచ్చున్నాడు,
కాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పారు. యేసుప్రభువారికి బాగా తెలుసు యూదా తనను అప్పగించబోతున్నాడు అని. కాబట్టి యూదాని గురించి ప్రభు చెప్పారు, అతను పుట్టకుండా ఉంటే ఎంతో మేలు అని. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 26-24 చూస్తాం. అందుకే మనము దేవుని చిత్తానికి వేరుగా ఆలోచిస్తే మనం దేవుని చేతిలో వాడబట్టం అస్సలు కుదరదు. దేవుని చిత్తానికి వేరుగా ఆలోచిస్తూ ఉంటే సాతాను పొంచి ఉంటాడు, ఎప్పుడొచ్చి మనల్ని ఆక్రమించుకోవాలా అని. మనం దేవుని కార్యాల్లో అభ్యంతరంగా ఉండకూడదు అంటే మన హృదయాన్ని ఫస్ట్ భద్రంగా కాపాడుకోవాలి, సత్యాన్ని ప్రేమించాలి, దేవుని చిత్తానికి లోబడాలి. మనల్ని మనం దేనికి సిద్ధపరచుకుంటున్నాం అనేది ప్రతి నిత్యం ఆలోచించుకోవాలి. ప్రతి దాని ఆలోచన యొక్క ఫలం ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే మనం చాలా స్పష్టంగా క్లారిటీతో బ్రతకగలం. కాబట్టి మనల్ని ప్రభువు వాడుకోగలిగిన పాత్రగా మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థించుకుందామా. గొప్ప వాత్సల్యంతో అనుదినము మమ్మల్ని ఎదుర్కొంటున్న మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడి నీ సంగతులన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకు నీ ఎడల భయభక్తులను పుట్టించి అటు భయభక్తులు మాకు తెలివిని నేర్పిస్తాయని నీవు సెలవిచ్చిన నీ వాక్య ప్రకారంగా ఈ రోజు నా ప్రభువా ఆ శాస్త్రులు పరిసయ్యులు యూదా ఎలా ప్రవర్తించారో నీ పట్ల, దానివల్ల వాళ్ళు ఏ పర్యవసానాన్ని పొందుకున్నారో తెలియచేసి మాకు నిజంగా ఇటువంటి కనువిప్పును కలుగచేసి ఆత్మలో గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము సత్యాన్ని ప్రేమించి మా హృదయాన్ని భద్రంగా కాపాడుకుని చిత్తానికి లోబడే మనసు ఎప్పుడూ కలిగి ఉండడానికి మీ కృప మా పైన మెండుగా కుమ్మరించండి. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి దేవా. మేము నీకు పనికొచ్చే మంచి పాత్రగా వాడబడుటకు సహాయం చేయమని, ఆ రీతిగా మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి కృప చూపమని ఆయన నిరంతరము మమ్మల్ని కాపాడి భద్రం చేయమని వేడుకుంటూ మనల్ని యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక, ఆమెన్.